ఫ్రెండ్స్, కుడుములు తయారు చేస్తాను వినాయకుడికి. ఈ కప్పుతోటి కప్పు రవ్వ అండి, కప్పున్నర వాటర్ వేసుకున్నాను. ఇందులో కొద్దిగా జీలకర్ర, హాఫ్ స్పూన్ జీలకర్ర, సాల్ట్ వేసుకోవాలండి. మూత పెట్టుకొని మరిగించుకొని మరగాలండి. ఫ్రెండ్స్, ఇందులో శనగపప్పు వేయడం మర్చిపోయానండి. మీతో కాదు, 2 స్పూన్లు శనగపప్పు వేస్తాను. స్పూన్ 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేస్తున్నాను. రవ్వ వేసేసుకున్నాను ఫ్రెండ్స్, మర్చిపోయాను. రవ్వ వేసుకొని కలుపుకోవాలి. గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. శనగపప్పు, జీలకర్ర, సాల్ట్ వేసుకున్నానండి. మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక నిమిషంలో చూడండి, ఉడికిపోయిందండి. ఇది చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఫ్రెండ్స్, చల్లారిపోయింది. ఉండ్రాల పిండి ఉండ్రాలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉండ్రాలు రౌండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక ఆవిరి పట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాను కళాయిలో. ఇలా పెట్టి ఇలా ఆవిరి మీద పెట్టి 10 నిమిషాలు ఉడికించాలండి కుడుములని. ఇలా 10 నిమిషాలు ఉడికించాలండి మూత పెట్టుకొని. 10 నిమిషాలు అయిపోయిందండి. ఉండ్రాలు అయిపోయినట్టే. 2 అయిపోయాయి ఉండ్రాలు. ఫ్రెండ్స్, ఉండ్రాలు రెడీ అయిపోయింది.